హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండిఏ వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి. ఈ వెంచర్ గురించి చెప్పాలంటే దీంట్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలయ్యేటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. దీంట్లో ఆల్రెడీ ఓవర్ హెడ్ వాటర్ కలెక్షన్ ఉంది అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మంచి బీటీ రోడ్స్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఫెసిలిటీస్ కల్పించారండి. దీనికి చుట్టూ కూడా బౌండరీ ఉంది, ఒకసారి చూడండి ఇది. అండ్ ఇక్కడ కనిపించేదే ఒకటి ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ పక్కకే మనకు ఈ వెంచర్ ఉందని చెప్పొచ్చు. ఇంకా చూడండి, దీంట్లో ఆల్రెడీ ఉంటున్నారు. చూడండి ఇది ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు ఫామ్ హౌస్గా కట్టుకొని ఇక్కడ ఉంటున్నారని చెప్పొచ్చు. ఈ వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. అండ్ అదేవిధంగా మహేశ్వరం నుంచి కూడా మనకి ఇక్కడికి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. చూడండి 100 ఫీట్ రోడ్ ఇది మహేశ్వరం నుంచి చెప్పాను కదా ఇందాక, 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా శ్రీశైలం హైవే నుంచి కూడా మనం ఇక్కడికి రావడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఫార్మాసిటీ రోడ్ కంటే బిఫోరే ఇక్కడ నుంచి రావచ్చండి. అదేవిధంగా తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కూడా మనకి ఇక్కడికి డైరెక్ట్గా ఒక 10 మినిట్స్ డ్రైవ్లో రావచ్చు. ఎగ్జిట్ 15 నుంచి కూడా సేమ్ టైం అని చెప్పొచ్చు అండి. అండ్ శంషాబాద్ నుంచి కూడా మనకు వీడికి డైరెక్ట్గా దాదాపుగా ఒక 15 to 20 మినిట్స్లో ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉందండి ఎయిర్పోర్ట్ నుంచి. కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చండి. ఇలాంటి ప్లాట్ దొరకడం చాలా అంటే చాలా రేర్ అండి. ఇక చూడండి చుట్టుపక్కల అంతా కూడా ఏ రకంగా డెవలప్మెంట్స్ ఉందో. ఈ వెంచర్ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా అన్ని హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. అండ్ విల్లా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్లాటింగ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. చూడండి ఇది అదేవిధంగా మనకు హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి కూడా మనకి ఇక్కడికి ఒక 25 మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉందని చెప్పొచ్చండి. చూడండి అన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. దీంట్లో డైరెక్ట్గా మనం కట్టుకోవడానికి వీలయ్యే విధంగా ఉందని చెప్పొచ్చండి. ఈ పక్క వెంచర్లలో వచ్చేసి మనకి ఇప్పుడు 18,000 అట్లా నడుస్తున్నాయండి. దీంట్లో ఇప్పుడు మనకు ఈ వెంచర్లో మనకు ఖాళీ 12,000 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఇది బెస్ట్ అని చెప్పొచ్చండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇదే అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ వెంచర్కి వెళ్ళడానికి. ఇది అండి 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు, చాలా బిజీగా ఉంటుంది ఈ ఏరియా కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సిటీ సెజ్ కూడా ఇక్కడ నుంచి మనకు ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు అండి. ఆల్రెడీ మనకి ఇక్కడ మలబార్ గోల్డ్, విప్రో అండ్ సిగ్నీ ఇలా చాలా కంపెనీస్ వచ్చినాయి. మంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. ఫ్యూచర్లో మంచి రెంటెడ్ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు అండి. ఇది కనిపించేది మనకు మహేశ్వరము. ఇక చూడండి, కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ చాలా దొరకడం కష్టం అండి. ఎవరైనా ఇన్వెస్టర్కి బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు అండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి సార్, షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఇక చూడండి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూడండి, ఇది దాదాపుగా మనకు ఒక 150 ఎకర్స్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ సెజ్కు కేటాయించడం జరిగిందండి. ఇదంతా కూడా ఫ్యూచర్లో మంచి అంటే చాలా బెస్ట్ ప్రాపర్టీస్